చక్కగా సాంగ్ డాన్స్ పర్ఫార్మెన్స్ వినండి, ఎంజాయ్ చేయండి. మేము చూసి మేము ఇచ్చింది ద బ్యూటిఫుల్ ఈవెంట్స్ అండ్ ఆర్కెస్ట్రా ఎస్ఎస్ ఈవెంట్ ఆర్గనైజర్ సతీష్ గారు తరపున. సో ధన్యవాదాలు, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఓకే, ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరికి ప్రజెంట్ చేస్తున్నాం. డాన్స్ చేయడానికి మా ఇద్దరు డాన్స్ యాంకర్ గారు అలాగే డాన్సర్ గారు రెడీ ఉన్నారు. గణేష్, నాకు డౌట్, చెప్పండి. వీళ్ళు ఎక్కువ రేసుగురం సినిమా ఎక్కువ సార్లు చూసుండొచ్చు, మేబీ లోనే చేసేసుకున్నా లోనే కొట్టేసుకుంటారని. ఓకే, అంటే టైం ఉంది కదని అందరు వెయిట్ చేస్తున్నారు, కొంచెం రీఛార్జ్ అవుతుంది అందాలాగా. కాదు, నాకు తెలిసి వాళ్ళకి అసలు లేదనుకుంటాను. ఏంటి? బ్యాటరీ లేదనుకుంటాను. ఉంది, చాలా ఉంది, పవర్ చాలా ఉంది. ఓకే, ప్రజెంట్ చేస్తున్నాం బ్యూటిఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్ మీ అందరికి వస్తాం. నాది నక్లీస్ గర్ల్స్, ఎంజాయ్ దిస్ సాంగ్, లెట్స్ వాచ్. ఏమండి, కనీసం మీకు ఏమైనా కావాలంటే అడగండి, నన్ను పాటలు కావాలంటే అడగండి. నీ పక్కన పడ్డాది లేదు చూడల పిల్ల నాది నక్లీసు గొలుసు. నీ పక్కన పడ్డాది లేదు చూడల పిల్ల నాది నక్లీసు గొలుసు.
హలో ఏమండి అంత అందమైన ఏమొద్దా కావాలా ఏం కావాలి పాటలు ఏమైనా కావాలని అడుగుతున్నానండి ఏమన్నారని మీకు వినిపించట్లేదు మాకు వినిపించట్లేదు సారీ అండి నాకు తెలుగు సరిగ్గా అర్థం కాదు ఏదైనా ఉంటే ఇంగ్లీష్లో మాట్లాడండి వాట్ యూ సే నాకేమైనా ఉంటే ఇంగ్లీష్లో మాట్లాడండి వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం ఐ నో దుర్గారావు ఏదైనా ఉంటే నాతో ఇంగ్లీష్లో మాట్లాడు తెలుగులో మాట్లాడండి ఓకే మాట్లాడొద్దు ఓకే సో థ్యాంక్ యూ మరి మీకోసం నేను డెడికేట్ చేస్తున్నాం నా ప్రెజెంటింగ్ మరి మా ఎస్ఎస్ ఈవెంట్లో మరి డెడికేట్ చేస్తున్నాం నా సాంగ్ ఈజ్ స్టేజ్కి వచ్చిన సతీష్ని నిజంగా అభినందిస్తున్నా. మీరందరూ చూసి ఒక బ్యూటిఫుల్ ఐటమ్స్ అన్ని చేస్తారు. మీరందరూ చూసి మీకు నచ్చితే గట్టి చప్పట్లు కొట్టి మీరందరూ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. వెల్కమ్ సతీష్. థ్యాంక్ యూ సో మచ్. ఒక 2 నిమిషాల కన్నా నేను ఎక్కువగా పర్ఫార్మెన్స్ చేయనండి ఈరోజు. యాక్చువల్లీ మనకి ఇక్కడ ఇచ్చింది ఆర్కెస్ట్రా పర్ఫార్మెన్స్. అందుకోసం ఇప్పటివరకు మీరు పాటలు ఏ మూల నుంచైనా వినొచ్చు, కానీ మ్యాజిక్ షో అనేది కొంచెం డిఫరెంట్గా మీరు ఇక్కడ ఎదురుగుంటా చూస్తూ ఉండాలి. అందరికంటే భిన్నంగా మెజిషియన్లో ఒక మ్యాజిక్ స్టార్ అనే పేరు సంపాదించాను. నేను స్టేజ్ మీద ఒక ఐటమ్ మాయం చేస్తాను, ఎవరికైనా ఆశ్చర్యం కలిగితే మీరు వెంటనే చప్పట్లు కొట్టచ్చు. అలాగే నేను 2వ ఐటమ్ ఆంధ్రలోనే ఎవరు చేయని ఐటమ్ చేశాను. 5 అంగుళాల మేక సుత్తుతో ముక్కులోకి గొంతుకుల వరకు దిగ్గొట్టుకుంటాను. ఐటమ్ ఎవరు చేయొద్దు, మీరందరూ చూసి ఎంజాయ్ చేయండి. సరిపోలేదు భయ్యా. ఎస్ ఆర్ నో? ఓకే, ఆర్ యు రెడీ? అర్థమైన వాళ్ళు చప్పట్లు కొట్టచ్చు. అందరికీ అర్థమైనా చెప్పమంటారా? నేనేం మాయలోటి కాదండి. ఒక ఎల్లో కలర్ సిల్క్, అంటే ఇది కొంచెం స్టేజ్ మీద అందరికీ కనిపిస్తుంది ఎల్లో కలర్, దాంట్లో రెడ్ కలర్ సిల్క్ వ్యానిష్ అయింది. ఇక్కడ పెట్టాను చూసారా, కనిపిస్తుందా? కనిపించలేదు, తీసి చూపించమంటారా?
ఓకే, ఒక నిమిషం నేను వెయిట్ చేస్తాను. ఒకసారి మీ అందరికీ ఒక విషయం చెప్పాలండి. ఎవరైనా ఒక మేకు, పెద్ద మేకు ఒకటి ఇవ్వండి. స్టేజ్ మీద అమ్మాయి మాయం చేస్తాను, ఖచ్చితంగా నేను మాయం చేస్తానండి. నేను వేసుకున్న బ్లేజర్ మీరు ఎవరైనా చూసారండి? డీ షో చూడండి, సుధీర్ గారు గిఫ్ట్ ఇచ్చారు నాకు ఇది. సుధీర్ గారు డీ షోలో నిన్న మొన్న కూడా వీడియో చూసే ఉంటారు అందరూ కూడా. ఆయన బ్లేజర్ ఇది, ఆయన బ్లేజర్ నాకు ఇచ్చిన బ్లేజర్ నేను వేసుకున్నాను. మీరు ఫేస్బుక్లో ఆయన నాకు ఇచ్చిన ఫొటోస్ అన్ని చూడొచ్చు. జ్యోతిని తీసుకురండి, మాయం చేస్తారు. ఎవరైనా ఇక్కడ ఉన్నవాళ్ళు ఒకరు యంగ్స్టర్స్ జస్ట్ బ్రో 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 చెకింగ్ మాత్రమే, ఓన్లీ చెకింగ్. నేను అందరికీ దగ్గరగా చూపించాను కాబట్టి బ్రదర్ ఒకసారి గట్టిగా చెప్పండి. దయచేసి పిల్లలందరికీ చెప్తున్నాను, నేను చేసిన ఐటమ్ ఎవరు చేయొద్దండి. డాక్టర్ పర్యవేక్షణ. థ్యాంక్ యూ బ్రదర్. మీ పేరు? కృష్ణకాంత్. కృష్ణకాంత్. స్టేజ్ మీద వచ్చి మంచి కాంతి వచ్చింది. ఇది ఒరిజినల్ సుత్త, అది మీకు ఒరిజినల్ కాదు. ఒకసారి మీరు కొట్టి చూడండి, కొట్టి చూడండి, శబ్దం చేయండి. ఒరిజినల్ అయినా ఓకే. ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే ఈ సుత్తి ఈ మేకు ఒరిజినల్ కాదు చెక్ చేయాలంటే ఇక్కడికి వచ్చి ఇలా కొట్టుకోండి. మీకు గట్టిగా తగిలింది అనుకోండి సుత్తి ఒరిజినలే, తగలేదు అనుకోండి డబ్బులు. 5 అంగుళాల ఇనుప మేకును ముక్కులోకి దించుకున్నా చుక్క రక్తం రాదు. గోడకు కొట్టినట్టు ఆ మేకును సుత్తుతో లోపలికి కొట్టుకున్నా చిన్న గాయం కూడా కాదు. డ్రిల్లింగ్ మిషన్ తో శరీరంలోకి టూల్ని దించినా ఏమీ కానట్టుగానే ఉంటాడు. అంత మాత్రాన ఇదేదో నాహసం. అద్భుత విన్యాసాలతో ప్రపంచ స్థాయి గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నాడో పేటింటి కుర్రాడు. ఒంటికి చిన్న గాయమైతేనే విలువెల్లాడతాం. అందున ముక్కు లాంటి సున్నిత భాగానికి ఏదైనా తగిలితే ఇక అంతే. ఒకటి నేను కొంచెం వెరైటీగా ఐటమ్స్. నెక్స్ట్ మీకు 2021 మీరంతా నా యూట్యూబ్ చూస్తే ఎస్ఎస్ ఈవెంట్స్ మ్యాజిక్ సతీష్ అని యూట్యూబ్లో కొడితే నేను ఒక స్పెషల్ ఐటమ్ ఆంధ్రాలో తెలంగాణలో ఫస్ట్ చేస్తున్నానండి. వేడి వేడి మరిగే నూనెలో కొన్ని శనగపిండి బజ్జీలు వేసి ఆ మరిగే బజ్జీలు చేతితో తీసి అందరికీ ఇస్తూ షో మీ అందరికీ 2021 ఫిబ్రవరిలో నాకు ఒక ఫెస్ట్ ఉందండి. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ చార్మినార్ దగ్గర చేస్తున్నాను. అది అందరూ మీరు అక్కడ చూడొచ్చు. మరొకసారి మీరు అందరూ ఎప్పుడైనా అవకాశం ఇస్తే మీ స్టేజ్ మీద కూడా చేస్తారని మనస్ఫూర్తిగా ఈరోజు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సతీష్. థ్యాంక్ యూ. ఎంతో మందికి నన్ను పరిచయం చేసిన సతీష్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ఓకే, ప్రజెంట్ చేస్తున్నాం ఒక బ్యూటిఫుల్ సాంగ్. మిత్రుల కోరిక మేరకు మాస్టర్ ఇళయరాజా సంగీత సారథ్యంలో అభిలాష నుండి ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం ప్రజెంట్ చేస్తున్నాం. కీబోర్డ్ వినోద్ గారు. ఓకే, మీలో ఎవరైనా పిల్లలు డాన్స్ చేయాలనుకుంటే మంచి అవకాశం. పిల్లల్ని అందరూ ఎంకరేజ్ చేయండి. తల్లిదండ్రులు చదువుతో పాటు వాళ్ళు పాటలు నేర్చుకుంటే పాటలు, డాన్స్, కూచిపూడి, క్లాసికల్ ఏదైనా సరే మీరు ఇంట్లో డాన్స్ చేస్తారు.
వచ్చింది కోపం వచ్చిన దాస్తా ఉంచుకోకూడదు మళ్ళీ దించేసుకోవాలి ఏంటి దించుకునేది దాని బాగా ఒట్టి తిరుగుతుంట మళ్ళీ నీ బావ సంగతి నాకెందుకు ఆ బావ సంగతి ఏమని చెప్పు ఓకే ఏమండి ఇక్కడ భరత్ అనే నేను పేరేంటి నీ పేరు బన్నీ 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 ఆ అమ్మాయితో పక్కన బాబు మీ బన్నీ గారు మీరు ఎప్పటికీ కాసేపులో తిరిగారు అక్కడ కూర్చోకూడదండి అక్కడ మీరు కూర్చోకూడదు ఒకసారి పిల్లలందరూ బన్నీ గర్ల్ ఫ్రెండ్స్ లేరా లేరు ఈయనకి కాసేపు తన పక్కనే కొంచెం అనే ప్రిఫరెన్స్ ఇద్దాం నువ్వు అమ్మాయి పక్కన కూర్చుని ఆ అమ్మాయి డ్యాన్స్ మూమెంట్స్ అన్ని ప్రిఫరెన్స్ కమన్ నీకు నచ్చిన స్టెప్స్ డ్యాన్స్ వచ్చు కదా నీకు వచ్చు వచ్చు కాబట్టి ఒకసారి డ్యాన్స్ వేసిన తర్వాత చప్పట్లు కొట్టడానికి వేసే ముందు ఎంకరేజ్మెంట్ కోసం చప్పట్లు కొట్టిన అందరూ కూడా చూసా ఎంతమంది చప్పట్లు కొడుతున్నాను నీకు చేతులు వెనకాల ఏం చేస్తున్నాయి ముందుకెట్టు అమ్మయ్యా వెనకాల చేస్తున్నాయి అనుకున్నాను ఓకే మరి ఈ పెళ్లి కుమార్తె గారు తమ్ముడండి ఈయన ఓకే బన్నీ ఓకే బన్నీ ఏ భయపడకు ఓకే సరదాగా అక్క కోసం చేయాలి నువ్వు ఈరోజు అక్క పెళ్లి కదా ఎవరు పెళ్లి కుమార్తె తమ్ముడా చిన్న తమ్ముడు అలా పెద్దవాళ్ళు లేదా ఏ పెద్దతో పని ఏంటి నీకు అంటే చిన్నవాళ్ళు ఎందుకు అని చిన్నలు అయితే పర్లేదు కొద్ది భయపడరు పెద్దలు అయితే భయపడుతున్నారు చూసి అవును పెళ్లి కొడుకు నాన్నగారు ఉన్నారు అక్కడ పెళ్లి కొడుకు నాన్నగారు ఉన్నారండి ఇంతకీ పెళ్లి కొడుకు నాన్నగారు ఆయన పేరు ఏం పేరో చెప్తాను సో వినండి చక్కర్ సాంగ్ డెడికేట్ చేస్తున్నాం గణేష్ కమాన్ ప్లే చిన్న ఎర్రకోక కట్టుకుని తోటలోకి వెళ్ళాను మోనిటర్ బావ తోటలో నా కోసం ఎదురు చూస్తున్నాడు ఎర్రకోకలో నన్ను చూడగానే బావ కళ్ళు జిగేలమన్నాయి బావని చూడగానే నా ఒళ్ళు జిల్లుమంది అటు పక్క బావ ఇటు పక్క నేను మధ్యలో సర్రం శబ్దం అయింది బుస్సుని పాము పడగెత్తింది కళ్ళు రెండు గట్టిగా మూసుకున్నాను ఆ తర్వాత పాము ఏం చేసింది మళ్ళీ చిన్న పాకింది చివనికాను కితకిరింది ఆడాను పైకొచ్చింది ఇద్దరిపోయాను కిటకిటలెట్టింది ఇక మొదలుపడ్డాను వదిలేసి పరిగెత్తాను వదిలేసి రోడ్డెక్కాను చెట్టెక్కాను పుట్టెక్కాను గట్టెక్కాను మెట్టెక్కాను కాలు
పుష్కరాల జాతరలో రాజమండ్రి సెంటర్లో పుష్కరాల జాతరలో బావను చూసి ఊరలాడను మాయదారి బావయ్యో మర్చిపోలేదు రేవో సెట్టుకు వచ్చి గిరగిర నవ్వాడు సంచిలో నుంచి ఓ పాము తీశాడు నోటు వాయించి మళ్ళీ నాకు పాము కాటు చిన్న